ఈ రోజుల్లో అందరికీ బీపీ అనేది కామన్ అయిపోయింది. మన ఒంట్లో సోడియం తక్కువగా ఉన్నప్పుడు రక్తపోటు వస్తుంది. అప్పుడు రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసులు నీరు తాగాలి. ఉప్పు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. రక్త ప్రసరణ మెరుగుపడేందుకు కాళ్ళను కాస్త ఎత్తుగా ఉంచి కూర్చోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం చేయాలి. ఒకేసారి అధికంగా తినకుండా తరచుగా తక్కువ మొత్తంలో తినాలి. తరచుగా లో బీపీ వస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును 5 mmHg ప్రమాణం మేరకు తగ్గించగలిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం 34% ఇచ్ఛెమిక్ గుండె జబ్బు ప్రమాదావకాశం 21% తగ్గుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా మన ఆరోగ్యము మన చేతుల్లోనున్నది. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటించాలి.